వెల్కమ్ టు డబుల్ ఛాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం నాయకులు మాత్రం మంచి బడ్జెట్ ప్రవేశపెట్టాము, అందరికీ న్యాయం జరిగేలా, రాష్ట్రం అభివృద్ధి చెందేలా, అలాగే రాజధానిని అభివృద్ధి చేసేలా అని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం బడ్జెట్లో చాలా లోపాలు ఉన్నాయి, కొన్ని పథకాల గురించి అసలు మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ పథకం గురించి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. అలాగే యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, కానీ బడ్జెట్లో ఆ ఊసే లేదు. అలాగే చాలా పథకాలకు నిధులు కేటాయించారు, కానీ లబ్ధిదారులకు సరిపోయేంత నిధులు కేటాయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అదే కాకుండా బడ్జెట్పై సాక్షిలో ఒక కథనం కూడా రావడం జరిగింది, అది కూడా మనం చూద్దాం. అయితే బడ్జెట్లో ఏ పథకాలకు ఎంత నిధులు కేటాయించారు, అందులో ఎక్కువ కేటాయించారా తక్కువ కేటాయించారా అనేది ఇప్పుడు మనము చూద్దాము. సాక్షిలో ఒక ప్రత్యేక కథనం వచ్చింది, ఇప్పుడు చూద్దాం. హామీలు హద్దు, మోసాల పద్దు, బాబు మరోసారి మోసాలు, యువత పిల్లలు రైతులకు మళ్లీ దగ, నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధికి 0, మహిళల ఉచిత బస్సు తుస్సు, జాడేలేని జాబ్ క్యాలెండర్, ఇప్పటికే ఏడాది ఎగ్గొట్టి అరాకొరాగా అన్నదాత సుఖీభవ. అంటే గత సంవత్సరం నుంచి అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలలో వేయలేదు, ఇప్పుడు అరాకొరాగా కేటాయించింది అని సాక్షి రాయడం జరిగింది. అలాగే ఈ పథకానికి కావాల్సింది 10,717 కోట్లు అయితే బడ్జెట్లో ఇచ్చింది కేవలం 6,300 కోట్లు. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్, దాని గురించి మాట్లాడలేదు. అవాతాతల పెన్షన్ల వ్యయంలో ఈ బడ్జెట్లో 5,000 కోట్లకు పైగా కోత. వృద్ధులకు ఇచ్చే పింఛన్లలో కూడా బడ్జెట్లో నిధులకు కోత పెట్టారని దీని అర్థం. 3,000 కోట్లకు పైగా కోతలతో తల్లికి వందనం. మరోపక్క తొలిసారి 1,00,000 కోట్లకు పైగా అప్పులు. ప్రజా రుణం 1.3 లక్షల కోట్లు. బాధుడితో ప్రజల జోబీలు ఖాళీ. మద్యం ద్వారా 27,097 కోట్లు. పేదల గృహ నిర్మాణాల కేటాయింపుల్లో భారీ కోత. అభివృద్ధి సంక్షేమం తిరోగమనమే, అంటే అభివృద్ధి సంక్షేమానికి ఎక్కువ కేటాయించలేదని చెప్పడం జరిగింది. అయితే మొత్తం బడ్జెట్ 3.22 లక్షల కోట్లు. అయితే రాష్ట్రంలో ఇంత బడ్జెట్ ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. తొలిసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో పథకాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. సూపర్ 6 పథకాలలో భాగంగా ఆడబిడ్డ నిధి దాదాపు రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన మహిళలు 1,60,00,000 మందికి పైగా ఉన్నారు. 28,800 కోట్లు అవుతుంది. అయితే బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు, ఇదొకటి. అలాగే ఉచిత బస్సు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పినారు. ఆ పథకానికి ఏడాదికి 3,182 కోట్లు అవసరమవుతుంది. అయితే బడ్జెట్లో కేటాయించలేదు. అయితే యువకులకు నిరుద్యోగ భృతి, ఇందులో మన రాష్ట్రంలో దాదాపు 1.60 కోట్ల కుటుంబాలలో యువకులు ఉన్నారు. వారికి ఏడాదికి అవసరం 57,600 కోట్లు. దీంట్లో కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపు లేదు. అలాగే దీపం పథకం సిలిండర్లది, ఇదేంటంటే ఏడాదికి 4,000 కోట్లు అవుతుంది. అంటే దాదాపు దీపం పథకం కింద 58 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. దానికి గాను 4,000 కోట్లు అవసరమైతే కేటాయింపు మాత్రం
2601 కోటి మాత్రమే నిధులు ప్రభుత్వం కేటాయించింది బడ్జెట్లో అన్నారు. అదొకటి. తల్లికి వందనం కింద ఒక ఏడాదికి 13,113 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే కేటాయింపు మాత్రం 9,407 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టారు. దాదాపు 24,70,000 మందికి యగనామం పెట్టే అవకాశం ఉంటుందని సాక్షి రాయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ, దీనికి ఏడాదికి 10,717 కోట్లు అవసరమైతే బడ్జెట్లో మాత్రం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. దాదాపు 4,147 కోట్లు కోత పెట్టారు. అంటే దాదాపు 22 లక్షల మంది రైతులకు యగనామం పెట్టబోతున్నారు అనేది సాక్షి రాసిన కథనం. అంటే ఇక్కడ మనము సాక్షి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని అందరికి తెలుసు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్లకు రాష్ట్రంలో రైతులు ఎంతమంది ఉంటారు, విద్యార్థులు ఎంతమంది ఉంటారు, అలాగే యువకులు ఎంతమంది ఉంటారు, ఇలా ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాను బట్టి ఇప్పుడు వీళ్ళు బడ్జెట్పై కథనం రాశారు. అయితే రాష్ట్ర బడ్జెట్లో మాత్రం ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, వీటిని మాత్రం ప్రస్తావించలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణలు. మరి ప్రభుత్వం కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, వీటిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.